యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 19వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడడం. మన జీవితంలో శోధన ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థించుము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఉదయకాలమున దేవుని సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. మా దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్ద చేరనిమ్ము అని నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. మనం ఎదురు చూడని ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితి, మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా అనేక సమస్యలను బట్టి మరియు రాబో దినములు ఎంతో భయంకరమైనవి గనుక ప్రతి ఒక్కరూ మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించవలెను. ప్రార్థనే నీ పరిస్థితిని మార్చగలదు. ప్రార్థనే నిన్ను దేవునికి దగ్గర చేయగలదు. కావున నీ కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు, సంఘం కొరకు, రాబో దేవుని రాకడ సిద్ధపాటు దినము కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.